తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కొక్కటిగా చిక్కుముడి వీడిపోతుంది. ముఖ్యంగా భూసేకరణ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది ఏపీ సర్కార్. రైల్వే లైన్ కోసం భూములు ఇవ్వడానికి మొదట్లో ససేమీరా అన్న తాడికొండ రైతులు ఇప్పుడు సిద్ధమే అంటూ ముందుకొచ్చారు. కాకపోతే భూసేకరణ కాదు, భూ సమీకరణ పద్ధతి ప్రకారమే ముందుకు వెళ్లాలనేది వాళ్ళ కండిషన్. రైల్వే లైన్ తమ పొలాల మధ్యలో నుంచి వెళ్తుంది కాబట్టి ఎక్కువ నష్టపోతామని, తమకు అమరావతి ప్రాంతంలో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే రైల్వే ట్రాక్ రెండు వైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని కూడా కోరుతున్నారు. గ్రామ సభలు నిర్వహించకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా రైల్వే అధికారులు పెగ్ మార్కింగ్ చేయడాన్ని మొదట్లో వీళ్ళంతా వ్యతిరేకించారు. వారికి వాళ్లే గ్రామ సభ నిర్వహించుకొని వాళ్ళ డిమాండ్లను వాళ్లే నిర్దేశించుకొని ఆ మేరకు తీర్మానం చేసి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు. కానీ 9 నెలలు గడిచినా ఎటువంటి స్పందన లేదని వాపోతున్నారు. తమ సమస్యలకు పరిష్కారం చూపగలిగితే పూలింగ్ ద్వారా భూములు ఇచ్చేందుకు రెడీ అంటున్నారు తాడికొండ రైతులు. అమరావతి మీదుగా ఎర్రుపాలెం నంబరు మధ్య చేపడుతున్న కొత్త రైల్వే లైన్ పనులు 4 ఏళ్లలో పూర్తి చేయాలనేది రైల్వే అధికారుల ప్రణాళిక. 56 కిలోమీటర్ల మేర నిర్మించి ఈ లైన్ కోసం 8 మండలాల్లోని 22 గ్రామాల్లో భూమిని సేకరిస్తున్నారు. అందులో ఒకటి తాడికొండ గ్రామం. 4వ సంవత్సరం 11 నెలల్లో ఈ రైల్వే ట్రాక్ అని వచ్చినప్పుడు రైతులు ఆందోళన పడుతుంటే మా అంతటా మేము రైతులు గ్రామస్తులందరం కలిసి పంచాయతీ దగ్గర ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మేము ఒక తీర్మానం చేసుకున్నాం. సేకరణలో అయితే రైతు నష్టపోతాడు, సమీకరణలో అయితే రైతుకు కొంచెం మేలు జరుగుద్ది అనే దాంతో గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాం. ఇప్పుడు ఆ రిక్వెస్ట్ని ఇప్పుడు ఆమోదించారా, ఆమోదించలేదా, అసలు ఏం చేశారనేది ఇవాళ వరకు ఎవరికి తెలియదు మాకు. మరింత తాజా సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, చెప్పండి, తాడికొండ రైతుల రిక్వెస్ట్ ఏంటి అండ్ ఏపీ గవర్నమెంట్ రియాక్షన్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు తాడికొండకు సంబంధించిన రైతులంతా కూడా సమావేశం అవటం వెనుక ఒక ఉద్దేశం అయితే ఉంది. ఎందుకంటే నిన్న ముఖ్యంగా ఏదైతే పెదకాకాని మండలంలోని కొప్పురావూరుకు సంబంధించి ఈ గ్రామం కూడా ఏదైతే అమరావతి రైల్వే లైన్ పరిధిలోకి వస్తుంది, ఆ గ్రామానికి సంబంధించిన కొంతమంది ఎవరైతే అక్కడ అభ్యంతరాలు వ్యక్తం చేశారో భూసేకరణకు సంబంధించి వారందరికీ కూడా జేసీ జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ధృవీకరణ పత్రాలతో ఈ నెల 22వ తేదీన కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ తమ అభ్యంతరాలను వివరించాలని కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే రైల్వే లైన్ ఏర్పాటు కోసం ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున భూమి అవసరమవుతుంది. భూమి అవసరమైన మేరకు కూడా ఏదైతే రైల్వే యాక్ట్ ప్రకారం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్లయితే పెగ్ మార్క్స్ కూడా వేశారు. అయితే మొదటి నుంచి కూడా రాజధానిలో నుంచి వెళ్లే గ్రామాల ప్రజలందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నారు, రైల్వే లైన్కి భూములు అయితే ఇస్తాం కానీ భూ సేకరణ కాదు, భూ సమీకరణ ద్వారా ఇస్తాము, తద్వారా తమకు మేలు జరుగుతుంది అనేది రైతులు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అయితే రైల్వే చట్టం ప్రకారం భూ సమీకరణ సాధ్యం కాదు, భూ సేకరణ మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఈ రైల్వే లైన్ మొత్తాన్ని కూడా కేంద్రమే వారి నిధులతో నిర్మిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రమేయం ఏ మేరకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒకళ్ళ సమీకరణ చేయాల్సి వస్తే మళ్ళీ కేంద్రంతో మాట్లాడాలి, ఒప్పించాలి, ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఒక ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమీకరణ సేకరణ అన్న దాని మీద ఇప్పటి వరకు అయితే ఒక విధానాన్ని కానీ లేదా ఒక ప్రకటన కానీ చేయలేదు. ఈ నేపథ్యంలోనే నిన్న కుప్రావూరు రైతులకి నోటీసులు రావడంతోనే ఈరోజు తాడికొండకు సంబంధించిన రైతులంతా కూడా సమావేశమయ్యారు. అక్కడ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. రాజధానికి సంబంధించి ఏదైనా భూమి ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాం, అభివృద్ధికి అడ్డం కాదు. కాకపోతే రైతులకు ఏదైతే మేలు జరుగుతుందో ఆ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. మా కండిషన్స్ ఏంటి అనేది కూడా దాదాపు 9 నెలల క్రితమే ప్రభుత్వానికి అధికారులు కూడా ఇచ్చాం కాబట్టి వాటి మీద ఒక సానుకూల నిర్ణయం తీసుకొని ఒక ప్రకటన చేస్తే రైల్వే లైన్కి సంబంధించిన భూమిని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. తద్వారా వేగంగా కూడా పనులు ప్రారంభించడానికి తమ వంతు సహాయాన్ని అందిస్తామని చెప్పి రైతులు చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా ముందడుగు వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, 4 ఏళ్లలో కేంద్రం పూర్తి చేస్తామంటుంది. గ్రీన్ రైల్వే లైన్ వేరటానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరొక వైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్స్ కూడా విడుదలయ్యాయి. కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రధానంగా 8 మండలాల్లో జరుగుతున్న ఈ భూ సేకరణ లేదా సమీకరణకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన వెలువడితే రైతులంతా కూడా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ నాగరాజ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.